కొన్ని సమస్యలు మనకి ఈజీగానే సాల్వ్ అవుతాయి, కొన్ని సంవత్సరాల తరబడి వేధిస్తుంటాయి మనల్ని. నాకు ఊహ తెలిసిన తర్వాత కొన్ని సంవత్సరాలు మాత్రమే అప్పు లేని బతుకు మాది. తర్వాత ఇక నేను 10 సంవత్సరాలు 11 ఏళ్ల ప్రయాణానికి వచ్చేటప్పటికి పేకల్లో అప్పుల్లో మునిగాం. అక్కడి నుంచి ఇక పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినా కూడా అప్పు వెంటాడుతూనే ఉంది. ఇది 10-11 సంవత్సరాల ప్రాయం నుంచి దాదాపు ఒక 14-15 సంవత్సరాలు తమ్ముడు బాగా విను, 14-15 సంవత్సరాలు అప్పులు నిండా మునిగి తేలాం. ఎట్లనో యేసు ప్రభుని గురించి నాకు దేవుని కృప దొరికింది, ఆయన గురించి తెలుసుకున్నాను, ఆయన దర్శనం పొందుకున్నాను. అప్పటిదాకా చేయని పూజలు లేవు, తిరగని గుళ్ళు గోపురాలు లేవు, మొక్కని వ్యవహారాలు లేవు. ఇక వాటి గురించి చెబితే శాటభారతం చాలా అయింది, తెల్లారిద్ది మనకి. వాటి నుంచి బయటపడటానికి సిద్ధాంతుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, గుళ్ళు గోపురాల దగ్గరికి, ఫలాన్ దగ్గర అద్భుతమైన క్షేత్రం అంటే ఆడిగిపోయి రైల్వే ప్లాట్ఫారాల మీద, బస్టాండింగ్లో ప్లాట్ఫారాల మీద వండుకొని ఇటుపక్క ఊములు చండాలం. ఏం చేద్దాం మరి, దైవభక్తి. అట్లనే పోయి తిండి లేక నిద్ర లేక ప్లాట్ఫారాల మీద వండుకొని పడాల్సిన బాధలన్నీ పడ్డాం, అనుభవించాల్సిన దరిద్రం అంతా అనుభవించాం. ఏది దేవుడో తెలియదు, ఎందుకు దేవుడో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. వాడు చెప్పటం ఏం చేయటం, ఏ చెబితే అది ఉన్న సంగతి చెబుతున్నా. చివరికి ఎట్లనో టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన కూడా చేసుకున్నాం. అంత విరక్తిలో ఉన్నప్పుడు ఒక రాత్రి వేళ నాకు కలిగింది ఆలోచన. ఇన్ని సంవత్సరాలు నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగి మొక్కుతూ ఉన్నాం. అసలు మేము సేవిస్తుంది నిజంగా దేవుడినేనా? అసలు వీళ్ళు దేవుళ్ళేనా, దేవతలేనా? లేకపోతే దేవుడు వేరుగా ఉన్నాడా, అసలు లేడా? ఉంటే అసలు దేవుడు ఎవరో? ఉంటే వానికి కరుణ, జాలి, దయ, మమత మా బతుకులను చూసి కనీసం కాస్త కనికరం ఉండదా అని ఒక విరక్తిలో నేను ఒక రాత్రి ఆలోచన చేసుకుంటున్నప్పుడు, ఈ మాట ఎప్పుడు అంటానా, ఈ టైపు మైండ్ ఎప్పుడు వచ్చిద్దానా కానీ ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి అంతే కదండి. అప్పటిదాకా నేను గుడ్డితనంలో కూర్చొని బావిలో కప్పలాగా ఇదే జీవితం అనుకుంటే అదే బతుకు అయిపోయింది. ఆయన దర్శించినా, ఆయన మాట్లాడినా వినే పొజిషన్లో లేనప్పుడు మరి చివరికి నేను మొక్కేది సరైందేనా, నేను ఫాలో అవుతుంది నిజమైన దేవుడినేనా అన్న ప్రశ్న నాకు పుట్టినప్పుడు, నేను ఫాలో అవుతున్న దాని మీద డౌట్ నాకు వచ్చినప్పుడు, అప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. లేచి వెళ్ళు, సన్నిధికి వెళ్ళమని దేవుడు నాతో మాట్లాడాడు. అది నా సాక్ష్యంలో చెప్పాను. ఒక దర్శనం ద్వారా నన్ను సంధించాడు. నాకు ఒక దర్శనం ఉంది. రక్షణలో రావడానికి ఒక దర్శనం ఉంది. రక్షణలోనికి వచ్చిన తర్వాత సేవలోనికి రావడానికి ఒక దర్శనం ఉంది. సేవలోనికి వచ్చిన తర్వాత కూడా ఒక దర్శనం ఉంది. దర్శనం లేని బతుకు కాదు నాది. ఒక ప్రత్యక్షత లేని జీవితం కాదు. ఒక దర్శనం ఉంది నాకు. దేవునికి మహిమ. ఒక ప్రత్యక్షత ఉంది, స్పష్టంగా కనుగొన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక దేవుడికి ఉండేటువంటి హై క్వాలిటీస్ అన్నీ కూడా నేను ఫాలో అయినటువంటి వాళ్ళలో, గతంలో ఫాలో అయిన వాళ్ళలో లేవు. అవి యేసుక్రీస్తు ప్రభులో స్పష్టంగా నాకు కనిపించాయి. ఒక దేవునిలో ఉండే ప్రేమ, ఒక దేవునిలో ఉండేటువంటి న్యాయం, దేవునిలో ఉండేటువంటి గాంభీర్యం, దేవునిలో ఉండే పరిశుద్ధత, దేవునిలో ఉండే నీతి ప్రవర్తన. ఒక దేవుడు అంటే మనం ఎలా అంచనా వేసుకుంటాం, ఎలా ఊహించుకుంటామో దానికి తగ్గట్టుగా యేసయ్య కటౌట్ నా ముందు నిలిచింది పర్ఫెక్ట్గా.
ఆయనతో మిగిలిన వాళ్ళని, నేను ఫాలో అయిన వాళ్ళని పోల్చి చూస్తే ఏ కోశాన కూడా సరితూగరు. మొత్తం దూది పింజల్లా లెగిసిపోయినాయి. మిగిలిన ఫొటోస్ ఏవి నిలవల. యేసు ప్రభు వ్యక్తిత్వ సౌందర్యం ముందు నేను నమ్మానని ఏదో ఘనపరిచి గొప్ప చేసి మాట్లాడటం కాదు. ఒకప్పుడు నేను దూషించిన వాడిని, ద్వేషించిన వాడిని, వ్యతిరేకించిన వాడిని. ఈరోజు ఇంతగా ఆయన గురించి ఘనపరిచి మాట్లాడడానికి కారణం ఆనాడు తెలియక చేసి తిని, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అన్ని కంపేర్ చేసి పర్ఫెక్ట్ ఎవరిలో ఉందో పర్ఫెక్ట్నెస్ అనేది అది యేసు ప్రభువులో గుర్తించి ఆయన గురించి నేను సాక్ష్యం ఇస్తున్నా. నాకు సమస్యలు పోయినాయి, లేకపోతే అప్పులు పోయినాయి, ఇబ్బందులు పోయినాయి, కష్టాలు పోయినాయి, కన్నీళ్ళు పోయినాయి అని కాదు. సమస్యల కోసమే ముందు వెళ్ళినా తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. యేసు ప్రభులో ఉన్న పరిపూర్ణత ఇంకెవ్వరిలో నాకు దొరకల. యేసు ప్రభు దగ్గరికి పోయినాక ముందు సమస్యలు పోయినాయి. ఏ సమస్యలు పోయినాయి అంటే నాలో ఉండే దరిద్రపు అలవాట్లు పోయినాయి, దరిద్రపు ప్రవర్తన పోయింది, చెడిపోయిన జీవిత విధానం మారిపోయింది. ఎప్పుడైతే ఒక మనిషిలో చెడు సరిగ్గా ఆలోచించడం మొదలు పెడతాడు, సో నేను కరెక్ట్గా ఆలోచించడం మొదలుపెట్టా. అప్పుడు తర్వాత చిన్నగా నా ఫ్యామిలీకి చెప్పా, ఓహో వాళ్ళు వాటిల్లో పీకల్లాగా మునిగున్నారు, వాళ్ళు ఎవరిని లెక్క చేయరు. మొత్తం మీద నా బ్రతుకు వారికి ఒక మాదిరిగా చూపించుకుంటా, సాక్ష్యం ఇచ్చుకుంటా, యేసు ప్రభువుని గురించి చిన్నగా వాళ్ళకి చెప్పుకుంటా, నేను చెప్పే మాటలు ఒట్టి మాటలుగా కాకుండా దానికి తగ్గ జీవితాన్ని కూడా వాళ్ళ ముందు కనపరిచి, మరి ఒట్టి మాటలు చెబితే ఎవరు మారుతారు? ముందు నువ్వు మారు, తర్వాత చూద్దామంటారు. కొంతమంది తెగ చెబుతారు, ఎగిరి చెబుతారు, నమ్ముకో, మారు, నువ్వు కూడా రా, అది ఇదని. వీళ్ళ బుద్ధి మారదు, వీళ్ళ దగ్గర దరిద్రపు చేష్టలు అంతే ఉంటాయి. నువ్వు చెప్తే మాటలు విని మారేవాడు ఎవడు లేడు. నువ్వు బ్రతికి చూపిస్తే నీ బ్రతుకు నువ్వు చూసి అప్పుడు నీ మాటకు విలువిస్తారు, నువ్వు చెప్పినట్టు వాళ్ళు అడుగులు వేస్తారు. మాటలు వేరు, బ్రతుకు వేరు. తీయని మాటలు చెప్తారు, ఎవరైనా చెప్తారు. ప్రపంచంలో ఉన్న పనులన్నింటిలో నీకు చాలా తేలికైన పని ఎదుటోడికి నీతులు చెప్పటం, ఎదుటోడికి మంచి మాటలు చెప్పటం ఓ తేలిక. ప్రపంచంలో ఉన్న పనులన్నింటిలో నీకు కష్టమైన పని చెప్పిన నీతిని అనుసరించి బతకటం. కాబట్టి ఇక్కడ మాటలు కాదు, బ్రతుకు ప్రభావితం చూపుతుంది సమాజం మీద, కుటుంబం మీద. ఆ బ్రతుకుకి విలువ ఉందని ఎరిగి, ఒకప్పుడు నా జీవితం వాళ్ళు చూశారు, నా ఫ్యామిలీ, తర్వాత మారిన నా జీవితం వాళ్ళు చూడాలి. నాలో కలిగిన ఈ పెను మార్పును బట్టి వాళ్ళు కూడా మార్పు చెందాలి అని నిర్ణయించుకొని అన్ని లెక్కలు బ్యాలెన్స్ చేసుకొని నా ప్రవర్తన, నా ప్రార్థన, దేవుని కృప వెరసి నా కుటుంబం మొత్తం రక్షణలోకి వచ్చారు. మీరు అనుకోవచ్చు, మీ వాళ్ళు వస్తారు, మా వాళ్ళు రారు, మా వాళ్ళు మహా నడమంత్రం అని మీరు అంటారేమో. మా వాళ్ళు అంతకన్నా నడమంత్రం. స్తోత్రం. లేదయ్యా, మా వాళ్ళు మహా మిడివేలం అంటారేమో మీరు. మా వాళ్ళు అంతకన్నా మిడివేలం. కానీ దేవుడి కృపను బట్టి ఫస్ట్ ఆయన కృప, ప్రవర్తన, ప్రార్థన లైన్లోకి వచ్చారు. లైన్లోకి వచ్చిన తర్వాత మొత్తం టోటల్ ఫ్యామిలీ 6 దినాలు కష్టపడి ఉపాధి చేసుకుంటూ ఆదివారం దేవుని సన్నిధికి వెళుతూ ఒక క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టాం. అన్ని సంవత్సరాలు ఉన్న జీవితంలో దొరకనటువంటి అద్భుతమైన ఆనందం, సంతోషం, సమస్యలు ఎట్టున్నా ముందు అది వేరే సంగతి. మనశ్శాంతి అనేది ముందు మా జీవితాల్లోకి స్టార్ట్ అయింది. ప్రశాంతత అనేది మా బ్రతుకుల్లో స్టార్ట్ అయింది. నైతిక విలువలు కలిగి బతకటం అనేది అప్పుడు స్టార్ట్ చేశాం. అప్పటిదాకా నైతిక విలువలు తెలియదు. నైతికత అంటే నీతి జీవితం, నీతితో కూడిన జీవితం. నైతిక విలువలు అంటే నీతి విలువలు తెలియవు. ప్రభువులోకి వచ్చి దేవుని ఉపదేశం వింటున్న తర్వాత పద్ధతులు, క్రమం, క్రమశిక్షణ, జీవన విధానం, సాటి మనిషి పట్ల ప్రేమ, మరి గతంలో ఉన్నదాని దగ్గర ఇవి లేవు. ఒకవేళ మా వాళ్ళు అనొచ్చు, గతంలో నేను ఫాలో అయినటువంటి మా మాజీ సోదరులు అనొచ్చు, మన దగ్గర మాత్రం ఎందుకు లేవు అంటారేమో. ఉన్నాయి, మణిపూర్లో కనపడలా,
మణిపూర్లో కనపడ్డది, ఒరిస్సాలో కనపడ్డది, హర్యానాలో కనపడ్డది, గుజరాత్లో కనపడ్డది, ఆంధ్రాలో కనపడ్డది, తెలంగాణలో కనపడ్డది, కనపడుతూనే ఉన్నాయి మంచి మాదిరిలో. యేసు ప్రభులో అది కాదు. యేసు ప్రభులో ఒక ప్రత్యేకత ఉంది. మీ మతానికి లోబడకపోతే వాడిని చంపండి, కొట్టండి, తిట్టండి, వాడి విశ్వాసాన్ని అడ్డగించండి, పనిని పాడు చేయండి అని చెప్పలా యేసుప్రభు. చెప్పలా, క్రొత్త నిబంధనలు చెప్పలా. శత్రువుని కూడా ప్రేమించు, క్షమించు, వాడి కోసం ప్రార్థించు అని చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించు, శత్రువుని కూడా ప్రేమించు, వాడి బాగు కోరమన్నాడు. యేసుప్రభు చెప్పిన ఈ మాటలు దగ్గర పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం జరిగినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి జరిగినటువంటి శిక్షావిధిని, పాత నిబంధనలో ఉన్నటువంటి యుద్ధాలను, పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యవహారాలను తీసుకొచ్చి మాట్లాడతారు కొంతమంది. క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా యేసు ప్రభు శత్రువు ఎడలు ఎలా నడుచుకోవాలో, సాటి మనిషి ఎడలు ఎలా నడుచుకోవాలో, దేవుని విషయంలో ఎలా నడుచుకోవాలో సూపర్గా చెప్పాడు. వ్యభిచారం చేయటమే కాదు, పరస్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును గనుక మోహపు చూపు కూడా స్థానమీలా. అది పరిపూర్ణత. ఇవన్నిటికీ గాంధీజీ సిద్ధాంతం ఏమిటి అని మనం పిల్లల్ని అడిగితే ఒక చెంప కొడితే రెండో చెంప చూపటం అంటాడు. గాంధీజీ సిద్ధాంతం కాదు అది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 37 నుంచి 39 వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు, నీ కుడి చెంప మీద ఒకడు కొడితే నీ ఎడమ చెంప కూడా వాని తట్టు తిప్పి చూపించు. అంతే. దాడికి ప్రతి దాడి చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. ప్రేమించు, క్షమించు, త్యాగం చేయి, సహించు, భరించు, ఈ నేర్పాడు. కాబట్టి ఆ మహానుభావుడి ఉపదేశంలో ఆ జీవం, ఆ క్రమం, క్రమశిక్షణ, బ్రతుకు విలువ, నీతి విలువలు అర్థమైనాయి. ఒక క్రొత్త జీవితం స్టార్ట్ అయింది. బాగా వినండి, ఒక నూతన జీవితం స్టార్ట్ అయింది. మొండి సమస్యలకు తిరుగులేని పరిష్కారం ఏంటో చెప్తున్నా. అందరూ బాప్తిస్మం పొందాం. ఇక ప్రతిరోజు సాయంత్రం మా పని ఏంటంటే, మా వీధిలో, మా చుట్టుపక్కల ఇళ్లలో టీవీలు పెట్టుకొని చూసేవాళ్ళు, కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, పక్కపక్క ఏకైక నవ్వేవాళ్ళు అంతా మా చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళంతా వాళ్ళ కథలు వాళ్ళు చేసుకుంటారు. మేమేం చేయటం మొదలుపెట్టామంటే, ప్రతిరోజు సాయంత్రం అందరం స్నానం చేసుకొని చక్కగా కూర్చొని కలిసి ప్రార్థించటం, కలిసి పాటలు పాడటం, వాక్యం చదువుకోవటం, దేవుళ్ళో ఆనందించటం అనేది స్టార్ట్ చేశాం. దేవుళ్ళో ఆనందించటం, దేవుళ్ళో తన్మయించటం, దేవుణ్ణి మయంపరుచుకోవటం. సమస్యల వలయం చుట్టుముట్టింది, కానీ ఒకప్పుడు అది భయపెట్టింది. క్రీస్తులో అది మమ్మల్ని తాకనైనా తాకలేదు. ఎందుకంటే ఆయన కార్యాలు గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి, వాటిని చదువుకున్నాం, విశ్వాసం బలపడింది. దేనికైనా ప్రార్థన జవాబు. మనం ఆయన్ని విశ్వసించాం. విశ్వాసం ఉంచటమే కాదు, విశ్వసించిన వానికి ప్రార్థన చేయాలి. ఆయన మన విషయంలో జోక్యం చేసుకొని సమస్యకు పరిష్కారం ఇచ్చిందాకా పట్టు వదలకుండా గోజాడాలని నిర్ణయించుకొని ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్, పిల్లలతో సహా అందరినీ మోకాళ్ళు లేపించి ప్రార్థన చేయించాం. పిల్లల చేత కూడా ప్రార్థన చేయించే వాళ్ళం సమస్యల కోసం. దేవుడు ఒకటొకటిగా పరిష్కారం మొదలుపెట్టాడు. నేను చెప్పేది అబద్ధం కాదు. ఎరిగిన వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. అబద్ధం ఆడితే దేవుడే చూస్తున్నాడు. స్తోత్రం. ఈరోజు మీలో చాలామంది రకరకాల సమస్యలతో నలిగిపోతున్నారు. ఎంతమంది ఎన్ని రకాల సమస్యలతో నలిగిపోతున్నారో నేను వర్ణించలేను. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయా లేవా? చేతులు ఎత్తండి. నేను సమస్యతో నలుగుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాక మీ సమస్యల కోసం దైవజనులు ప్రార్థన చేశారు. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు, డౌట్ అక్కర్లా. అయితే మేమేం చేశామో చెప్తున్నా.
చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆల్ నైట్లో, ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా. నా కుటుంబాన్ని బ్రతిమలాడుకున్నా, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళని మోకరింపజేశాను. ఒక ఫ్యామిలీలో బయట వాళ్ళనన్నా మనం రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం, కొంచెం బ్రతిమలాడతాం, కానీ ఇంట్లో వాళ్ళని బ్రతిమలాడాలంటే మహా ఇబ్బంది. మనకి అహం అడ్డొచ్చిద్ది. ఎందుకంటే కుటుంబం అన్నప్పుడు మనకెంత బాధ్యత ఉందో మిగిలిన వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉండాలి. అవునా కాదా? మనకెంత బాధ్యత ఉందో మిగిలిన వాళ్ళు కూడా అంతే బాధ్యత. ఇప్పుడు భార్యకి ఎంత బాధ్యత ఉందో భర్త కూడా అంతే ఉండాలి. భార్య ఏమండి ప్రార్థన చేద్దామరా అందనుకో, అదే అన్నాడు అనుకో, ఆమెకి ఏమనిపించింది? పోతే పోని అంటది. అవునా కాదా? ఎందుకంటే ఒక చేయి కదిలితే కాదు సప్పుడు, ఇద్దరు వ్యక్తులు స్పందించాలి. కాబట్టి ఇద్దరం కలిసి దేవుణ్ణి అడుగుదాం అన్నప్పుడు అహం ఎందుకు? కానీ మీకు తెలుసా, ఫ్యామిలీలో ఖచ్చితంగా ఇది ఉంటుంది. కలిసి ప్రార్థన చేయటం అనేది మాత్రం అసంభవం. మళ్ళీ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అవునా కాదా? రైట్. కలిసి ప్రార్థన చేయాలంటే చిన్న విషయమా? సాధ్యమేనా? నేను ఇలా ప్రసంగం చేసినప్పుడు నాకు తెలిసి 3 రోజులు 4 రోజులు చేస్తారు, ఎవరో ఒకళ్ళు పూనుకొని. 5వ రోజు ఎగ్గొడతారు. ఏందమ్మా కలిసి ప్రార్థన చేస్తున్నారా నాయన, తమ్ముడు, అమ్మ, అక్క అంటే 4 రోజులు వచ్చారు, తర్వాత ఎవరు రావట్లేదు అన్న, ఏం చేస్తాను, అది నేను చేసుకుంటున్నా అంట. ఏం పిలవపోయావా, బ్రతిలాడకపోయావా అంటే ఏంది బ్రతిలాడేది? ఇల్లు బాగుపడాలంటే అందరికీ చిత్తశుద్ధి ఉండాలి, అందరికీ మైండ్లు పనిచేయాలి. నేను ఒక్కదాన్ని మొత్తుకుంటే, నేను ఒక్కడిని మొత్తుకుంటే అయిద్దా? వాళ్ళకి లేనప్పుడు నాకెందుకన్నా? ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు అందరి డైలాగులు ఇయే. అవునా? ఒకవేళ ఇప్పటిదాకా లేకపోతే ఇప్పుడు ప్రార్థన, ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ మొదలు పెడితే తర్వాత అయినా ఈ డైలాగ్ వచ్చింది. ఎందుకంటే అనుభవం ఇక్కడ. స్తోత్రం, పెద్దగా చెప్పండి. కానీ సమస్యలను బట్టి ఫ్యామిలీ మొత్తాన్ని కూడేసి ప్రార్థన చేయించాలంటే ఖచ్చితంగా ఆ పనికి పూనుకున్నోడు విరిగిపోవాలి. అంటే కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకోవాలని కాదు, అహం విషయంలో విరిగిపోవాలి, తగ్గింపులోకి రావాలి. అవతల వాళ్ళు ఏది ఫ్యామిలీ మెంబర్సే కొంచెం విసిగించుకున్నట్టు మాట్లాడినా సరే బ్రతిమలాడుకోవాలి. అవసరమైతే వాళ్ళని ఏమనుకోవాలో తెలుసా? మానసిక రోగులు అనుకోవాలి, మెంటలోళ్ళు అనుకోవాలి, మైండ్ పని చేయట్లేదు అనుకోవాలి. మైండ్ పని చేయనోడికి అన్నం పెడతామా లేకపోతే బయటికి నెడతామా? నాకు వద్దు అంటాడు, మా బాబు కాదు, మా బాబు కాదు, చిన్నాను లేదా చస్తాడు వాడు. కాబట్టి మాట వినని ఫ్యామిలీ మెంబర్స్ని మెంటలోళ్ళు అనుకోవాలి. మెంటలోళ్ళు కుటుంబ సభ్యులు అయినప్పుడు నెట్టేయంగా బ్రతిమలాడుకుంటాం. అట్లాగా బ్రతిమాలుకోవాలి. చిన్నగా వాళ్ళని మోకాళ్ళ మీదకి తీసుకురాగలిగితే, కొద్దిగా అలవాటు చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళే క్రొత్తగా కాడి కిందకి ఎద్దుని తేవాలంటే ఎగిరిద్ది, ఎగిరి దూకిద్ది. ఖచ్చితంగా చివరికి ఏ రేంజ్కి వచ్చిందంటే, మనం కాడి అంటే తెలుసా, ఎడ్ల మెడ మీద వేస్తారే అది కాడి అంటే మళ్ళీ వల్లకాడు అనుకున్నారు. కాడి మన వాళ్ళకి తెలుగు తెలియదు. ఈ మధ్య చాలామంది తెలుగు తెలియట్లా. ఎడ్ల బండికి ఎడ్ల మెడ మీద వేస్తారే అది కాడి. ఫస్ట్ గంతులు వేస్తాయి. రైతు ఏం చేస్తాడంటే అనుకుంటూ చిన్నగా లైన్ చేస్తాడు. చివరికి ఎట్లా అలవరుస్తాడంటే, అక్కడే రైతు పనితనం ఉండేది. కాడిని అలా ఎత్తగానే దా అనగానే అలాగొచ్చి కాడి మెడ మీద వేసుకుంటాయి. కొంతమంది రైతులు ఎలా ట్రైనింగ్ ఇచ్చారో తెలుసా? కాడి తను కూడా ఎత్తాడు, ఎద్దును పిలుస్తాడు. వీడియోలు కూడా ఆ మధ్య వేశారు, మన పిల్లలు వీడియోలు వేశారు, చూపించాను మీకు నేను. సైగ చేస్తాడు అంతే, వచ్చి ఎద్దులే కాడి కింద మెడను దూర్చి పైకేసుకుంటాయి. అలవర్చిన దాకా సాగించుకుంటారు. అలవాటు అయిందంటే వాళ్ళే పిలుస్తారు, రా ప్రార్థన చేసుకుందామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లా చిన్నగా అలవరిచి బ్రతిమలాడుకొని నయానో భయానో చిన్నగా అలవాటు చేస్తే చిన్న ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రార్థన.
ఇక ఒక్కో సమస్య పరిష్కారానికి మేము చేసినటువంటి తీర్మానాలు ఎలా ఉన్నాయంటే, కుటుంబంలో 6 పెద్దోళ్ళం, మిగిలిన సరికంతా పిల్ల బ్యాచ్. పిల్లలు ఉపవాసాలు ఉండలేరు. నాయన నేను చెప్పేది సీరియస్. ఒక్కొక్కడు నమ్మకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. నమ్మనోడిని నేనేం చేసేది? నేను మీ ఇంట్లో పుట్టినట్టయితే, మీ ఇంట్లో ఉన్నట్టయితే మొత్తాన్ని అట్లనే ఒక దారి చేసేవాడిని. మరి నేను పుట్టలా, మీ ఇంట్లో నువ్వే పుట్టావు. ఏమమ్మా, మీ ఇంట్లో నువ్వు పుట్టావు. మిగిలిన వాళ్ళందరూ తెలివి తక్కువైనా నువ్వన్నా కాస్త తెలివిగలదానివి, నువ్వన్నా కాస్త తెలివిగలడివై కొంచెం బుర్ర ఉపయోగించి కాస్త భక్తి కలిగి కొంచెం ఫ్యామిలీని కాస్త దారిలో తేగలిగితే, భక్తిలో తేగలిగితే. అంతకుముందు చేసాం ఆ భక్తి వేరు, అదంతా బుస్సు. ఏం లేదు, వాళ్ళకే దిక్కులేదు, మనకేం పెడతారు వాళ్ళు. సన్యాసి రాసుకుంటే అంట. మరి ఆయనకి బూడిదే పూసుకుంటాడు, ఏనా బూడిదే. ఇద్దరు రాసుకున్నప్పుడు ఏం జరిగింది? బూడిద, కావాల్సినంత బూడిద రాలేదు. కాబట్టి ఏమి లేదు, చూసాం, చేసాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జీవం గల దేవుని దగ్గరకు వచ్చాం. ఈయనకు చేసే భక్తి, ఈయనను అనుసరించే విధానంలో గొప్ప శక్తి ఉంది, గొప్ప ప్రతిఫలం ఉంది, నిత్య రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది, నరకం నుండి తప్పించుకునే త్రోవ ఉంది, బ్రతుకులో మనశ్శాంతి ఉంది, జీవితంలో నైతిక విలువలు కలిగి బతకడానికి అవకాశం ఉంది. అన్నీ ఉన్నాయి ఇందులో. కాబట్టి కొంచెం మనసు పెట్టండి, నేను చెప్పేది వినండి. 6 పెద్దవాళ్ళం మొత్తాన్ని కలిపి ఒకరోజు మాట్లాడుకున్నాం. కుటీర పరిశ్రమలాగా అందరం కలిసి ఫ్యామిలీ పనిచేయడానికి అనుకూలమైనట్టు ఒక వర్క్ని ఏర్పాటు చేసుకున్నాం. తీర్మానం ఏంటంటే, సమస్యలు జటిలంగా ఉన్నాయి కాబట్టి కుటుంబంలో రోజుకు ఒకళ్ళు ఉపవాసం ఉందాం. 6 పెద్దోళ్ళం కాబట్టి ఒకళ్ళు ఉపవాసం ఉంటారు, 5 పని చేద్దాం. ఆ ఉపవాసం ఉన్న వ్యక్తిని వదిలేద్దాం. వారానికి ఎన్ని రోజులు? ఆదివారం నుంచి ఆదివారానికి 8 రోజులు అయితే 2 ఆదివారాలు తీసేస్తే మధ్యలో 6 రోజులు. రోజుకు ఒకళ్ళ గాడికి. సోమవారం నేను అనుకో, మంగళవారం మా నాన్న, బుధవారం మా అమ్మ, గురువారం మా అన్నయ్య, శుక్రవారం మా వదిన, శనివారం నా భార్య, ఆదివారం మొత్తం కలిసి బైబిల్ తీసుకొని అందరూ కుటుంబ సమేతంగా మందిరానికి పోయేవాళ్ళం. ఇది జీవితం. దాదాపు సంవత్సరాలుగా అప్పుల పాలై బయటపడలేక, మనశ్శాంతి లేక చచ్చిపోదాం అనుకున్న జీవితం. కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాం, దేవుణ్ణి గోజాడటం మొదలుపెట్టాం, విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాం. 6 ఫ్యామిలీ మెంబర్స్లో 5 కష్టపడి పనిచేయాలి, ఒకరు వెళ్ళి ఉపవాసంలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో మన సమస్యల కోసం మాత్రమే కాదు, దేశ రక్షణ కోసం, సమాజ క్షేమం కోసం, సమాజంలో మనలాంటి పరిస్థితుల్లో ఉండి నిజమైన దేవుణ్ణి తెలుసుకోక అజ్ఞానంలో ఉన్న వాళ్ళ రక్షణ కోసం ఇవన్నీ ఉండాలి. అచ్చంగా మన కోసమే అడిగితే న్యాయం కాదు. మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా చేయాలి, అప్పుడు దేవునికి నచ్చుద్ది. కాబట్టి అందరికీ ఈ మాట చెప్పుకొని ఇక రోజుకొకళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్. ఇప్పుడు మీరు చూసారా, నా కుటుంబంలో 6 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది. నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు ఫాస్టింగ్ ఉండి గోజాడారు. ఓపిక ఉంటే రోజంతా ఉంటాం, ఓపిక లేకపోతే కనీసం 3 గంటల వరకైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునితో గడపటం. ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఇక వేరే పనులు ఏం పెట్టుకోవడానికి లేదు. ఆ వ్యక్తికి సెలవు, పూర్తిగా దేవుని సన్నిధిలోనే గడపాలి, దేవుని మందిరంలోనే ఉండాలి. ఇది తీర్మానం. ఇట్లా ఎవరి రోజు వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఇక ప్రత్యేకంగా నా ఫ్యామిలీలో నుంచి ఒకరు ఉపవాస ప్రార్థనకు కేటాయించబడి దేవుని గోజాడటం మొదలుపెట్టారు. దేవుని మహాకృపను బట్టి అనతి కాలంలోనే మేము పీడించబడ్డటువంటి రుణ బంధకాల్లోంచి ఆశ్చర్యకరమైన విడుదల దొరికింది దేవుని కృపతో. ఎలా దొరికింది, ఎలా చేశాడన్న క్వశ్చన్స్ వేయకండి, మళ్ళీ అవన్నీ చెప్పాలంటే చాలా టైం అయింది. ఇప్పుడు దారులు దొరకంది మనకి, దారులు అర్థం కాంది మనకి, దేవుడికి తెలియదా? ఏ దారి లేదు దేవుడా అని నువ్వు దేవునికి వెళ్ళి చూస్తే, ఏ దారి లేదంటే పిచ్చి మొహం నాకు 100 దారులు కనపడుతుంటే అంటాడు ఆయన. దారులు దిక్కులు తెలియని నీకు నాకు, ఏ దారి లేదని నువ్వు అన్న దినాన నాకు నీ విషయంలో 1000 దారులు కనపడతానే అంటాడు ఆయన.
1000 దారులు అంటే అర్థమైందా మీకు? నా సమస్యకు పరిష్కారం దొరికే దారి కనబడట్లేదు అని నువ్వు అంటే, నీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి 1000 దారులు నాకున్నాయి అంటాడు దేవుడు. అక్కడే ఉంటాయి, మన చుట్టే ఉంటాయి, మనకు కనపడవు. మనం ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా దానికి పరిష్కారం మనకు దొరుకుతుంది.